యోబు గ్రంథము 29వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. పూర్వకాలమున ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినములు ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటి అనగా, యోబు తన అనుభవాన్ని బట్టి ఆయన ఆశపడుతున్నాడు. ఏమని ఆశపడుతున్నారంటే, పూర్వకాలములా నేనున్నట్లు ఉన్న ఎడల ఎంత మేలు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు అని ఇక్కడ రాయబడి ఉంది. ఆయన ఏ పరిస్థితిలో ఈ మాట మాట్లాడుతున్నారనగా, శరీరం అంతా కూడా చూడండి కుళ్ళిపోయినటువంటి పరిస్థితి, చూడండి పెంకులతో దేహాన్ని గోక్కునే పరిస్థితి, చాలా శారీరకమైనటువంటి అనారోగ్యము, అలాగే బిడ్డల్ని కోల్పోవడము, ఆస్తిని కోల్పోవడము, జనుల మధ్యలో పేరు లేదు, ఖ్యాతి లేదు, అవమానాలు ఎదుర్కొంటున్నారు. బ్రతుకులో సంతోషించడానికి ఒక్క ఆధారము కూడా లేకుండా పరిపూర్ణంగా అంత పోయింది. ఉన్నదల్లా ఏంటి అనగా కొర ప్రాణము, అది మాత్రమే ఉంది, ఏమీ లేదు, మొత్తం పోయింది. తన యొక్క భార్యకి కూడా తన యొక్క వాసన కూడా అసహ్యంగా ఉందంట. అంత భయంకరమైన పరిస్థితిలో ఉంటున్నప్పుడు, రక్తమైనటువంటి పరిస్థితిలో ఆయన ఆశపడుతున్నాడు లోపల. అయ్యో, నా జీవితం ఎలాగ అయిపోయింది కదా, నేను పూర్వకాలమున నేను ఎలాగున్నానో అలాగుంటే ఎంత బాగుండేది, దేవుడు నన్ను కాపాడే దినాలవి, దేవుడు నన్ను కాపాడే దినాలలో నేను ఉన్నట్లుంటే ఎంత బాగుండేది. ఈ రోజు నా పరిస్థితి అలా లేదు. ఇదివరకటి దినాలలో దేవుడు నన్ను కాపాడేవారు, ఇదివరకటి దినాలలో నేను ఎక్కడికైనా వెళ్ళానంటే విజయాన్ని పొందుకునేవాడిని, బయట రోడ్డు మీద నడిచి వెళితే అందరూ కూడా నమస్కారాలు చేసేవారు, ఎవరైనా కష్టంలో ఆపదల ఉన్నవారు కనబడితే ధారాళముగా ఇవ్వగలిగినటువంటి ప్రాపర్టీ కెపాసిటీ నాకు ఉండేది. ఈ రోజున నా పరిస్థితుల్లో నాకు ఆరోగ్యం లేదు, డబ్బు లేదు, పేరు లేదు, ఖ్యాతి లేదు, అవమాన పాలైపోయాను, శారీరకంగా కృంగిపోయినటువంటి పరిస్థితిలో నేనున్నాను అని చెప్పి ఆ యొక్క యోబు వేదన పడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. చూడండి, నేను ఈ మాట చెప్తున్నప్పుడు మొన్న ఒక మాట మనం చదువుకున్నాం, మీకు జ్ఞాపకం వచ్చిందా? ఈ యొక్క దావీదు అంటున్నాడు కదా, పూర్వపు దినాలు నీవు నన్ను కాపాడినటువంటి దినాలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, జ్ఞాపకం వస్తున్నాయి, కానీ ఇప్పుడు నాకు అలాగ లేదు. చూడండి దావీదు గారి జీవితంలో దేవుని యొక్క సన్నిధి దూరం అయిపోవడానికి దావీదు యొక్క పాపం కారణము. ఇక్కడ యోబు గారి దగ్గరకు వచ్చేసరికి, యోబు గారి దగ్గర నుంచి దేవుని యొక్క సన్నిధి దూరం అయిపోవడానికి, దేవుని యొక్క కంచె పోవడానికి యోబు చేసిన పాపం కారణం కాదు. ఇది దేవాది దేవుడు అపవాదికి ఇచ్చినటువంటి అవకాశము. ఈయనకు కంచె దూరం అయింది, అటువైపున దావీదు గారికి కూడా కంచె దూరం అయింది. కానీ దావీదుకు కంచె దూరం అవడానికి ఒక కారణము, ఈయనకు కంచె దూరం అవడానికి ఒక కారణము. ఈరోజు చూడండి, ఆయన శ్రమ పడ్డారు, ఈయన శ్రమ పడ్డారు, కానీ ఈ రోజున మన జీవితంలో శ్రమ కలుగుతుంది అంటే అది దేని వలన కలుగుతుందని మనం గ్రహించుకోవాలి. ఈ రోజున మనం యథార్థంగా ఉన్నామా? ప్రార్థన జీవితంలో కరెక్ట్గా ఉన్నామా? దేవాది దేవుడు మనతో ప్రతిదినం మాట్లాడుతున్నారు కదా, ఇదిగో ఈ విషయంలో ఎలా ఉండాలి, ఈ విషయంలో ఎలా ఉండాలని చెప్పి ప్రతి విషయాన్ని కూడా దేవాది దేవుడు మనకు నేర్పిస్తున్నారు వాక్యాల ద్వారా. ఇలా నేర్పిస్తున్నటువంటి ఆ సమయంలో వాక్యానుసారముగా మనం ఉన్నామా లేదా మనకు అర్థమైపోతుంది. ఒకవేళ వాక్యానుసారముగా లేనటువంటి పరిస్థితులను, వాక్యానికి అనుకూలంగా బ్రతకకుండా మన చిత్తానుసారంగా దేవుని యొక్క వాక్యమును పక్కన పెట్టి బ్రతికినప్పుడు మనము శ్రమల పాలైపోయినటువంటి పరిస్థితులు ఉంటే గనుక మనం పశ్చాత్తాపపడాలి. దావీదు అదే చేశాడు, దేవా నీ సన్నిధి నాకు దూరం చెయ్యొద్దయ్యా, ఇదివరకటి దినాలు వేరయ్యా, ప్రతి సమయంలో నాకు తోడుగా ఉండేవాడు, కానీ ఈ రోజున నీ తోడు నాకు లేదు. ఈ రోజున శత్రువులు నన్ను మింగివేస్తున్నారు, నేను పారిపోతున్నాను, ఎందుకనగా నా పాపము వలన నీ ముఖము నాకు మరుగు చెయ్యొద్దయ్యా, నన్ను క్షమించు ప్రభు అని ఆయన పశ్చాత్తాప కన్నీళ్లు పెడుతుంటే, ఆయన యొక్క పాపమును బట్టి ఆయన దేవుని యొక్క సన్నిధానములు ఏడుస్తూ ఉంటే పరుపు తేలిపోతుందంట కన్నీటికి. అంత దుఃఖము దేని కొరకు? నా పాపము నుండి నాకు విడుదల కావాలయ్యా,
నాలో పాపం ఉందంటే మీరు నాతో ఉండరయ్యా. నాలో పాపము కనుకుంటే నీ సన్నిధి నాకు దూరం అయిపోతుంది, నీ యొక్క ప్రభావము నాలో నుండి పోతుంది కనుక నేను బత్షెబా విషయంలో పాపము చేయగా నాలో నుండి నీ ప్రభావం వెళ్ళిపోయింది. అప్పట్లాగా నీ ప్రేమ నా మీద లేదయ్యా, నీవే నాతో వ్యాజ్యమాడుతున్నావయ్యా, ఇది నేను తట్టుకోలేనయ్యా, నన్ను హిస్సోపుతో కడగండి అయ్యా. నా పాపపు యొక్క ఎంత మాత్రము కూడా దాని సింటం కూడా నాలో లేకుండా నన్ను శుద్ధీకరించండి ప్రభా అని చాలా పశ్చాత్తాపంతో దావీదు ప్రార్థన చేస్తున్నాడు. చెప్తున్నాడు, దేవా నేను ఈ విషయంలో పాపము చేశానయ్యా. ఎందుకనగా ఆయన పాపము చేశాడు కనుక ఆయన పాపం ఆయనకు తెలుసు, ఆయన యొక్క మనస్సాక్షి ఆయన మీద నేరాన్ని ఆరోపిస్తుంది. కానీ యోబు దగ్గరకు వచ్చినప్పుడు అతను చూసుకుంటున్నాడు, ఏముంది నాలో పాపము, నేను ఏమైనా వ్యభిచారం చేశానా అని ఆలోచన చేసుకుంటే ఎవరితో కూడా నేను పాపం చేయలేదు కదా, నా కళ్ళతో నేను నిబంధన చేసుకున్నాను కదా కన్యకను నేను చూడనని, మరి ఏ పాపము నాలో ఉందని చెప్పి అన్ని ఆలోచిస్తున్నాడంట. ఎవరికైనా ద్రోహం చేశానా, ఎవరికైనా మోసం చేశానా, ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకున్నానని అన్నిటినీ కూడా పరీక్షించుకుంటూ ఉన్నా సరే ఏ మాత్రమే కూడా దోషము తన మనస్సాక్షి తన మీద ఆరోపణ చెయ్యలేకపోతుంది. తన మనస్సాక్షి ఎదుట అంత కరెక్ట్ గా ఉన్నాడు యొక్క యోగు. చూడండి, అలాంటి పరిస్థితిలో మరి పరిశుద్ధంగా ఉన్నటువంటి నాకేంటి ఎలాంటి పనిష్మెంట్ వచ్చింది అంటే దేవుడు అన్యాయం చేశాడా అని నిజంగా అక్కడ ఉన్న స్నేహితులు అందరూ అంటున్నారు, యోగు నీతిమంతులకి ఎవ్వరికి ఎలాంటి పరిస్థితి రాదు, నీతిమంతుడని మేము అనుకున్నాం ఎప్పటి వరకు, నువ్వు కూడా అలాగే అనుకుంటున్నావు, కానీ నీలో ఏదో పాపము దాగి ఉంటే మాత్రమే ఎలాంటి శాపం వస్తుంది, లేకపోతే డబ్బు పోవడం ఏంటి, కుమారులు చచ్చిపోవడం ఏంటి, కుమార్తెలు చచ్చిపోవడం ఏంటి, ఇల్లు పడిపోవడం ఏంటి, ఆస్తి పోవడం ఏంటి, ఏంటిది ఏదో ఒక బలమైన పాపం ఏదో చేసి అందుకే నీకు దేవుడు ఎంత గొప్ప శిక్షించాడంటే వెతుక్కుంటున్నాడంటే ఇది ఏం చేశానయ్యా, నేను ఎక్కడ చేశానయ్యా అంటే ఒక్క తప్పు కూడా ఆయన కనబడట్లేదు. అలాంటి పరిస్థితుల్లో దుఃఖముల వ్యాధులు ఆయన అంటున్నాడు, పూర్వకాలమున నేను ఉన్నట్లు ఉన్న ఎడల ఎంత మేలు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉండి అట్లా చూడని ఉండిన ఎడల ఎంతో మేలు అంటున్నాడు. హల్లెలూయా. ఈ రోజున పూర్వ దినాలను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి పూర్వ దినాలకు అసలు సంబంధం లేదు. ఇదివరకటి దినాలలో ఘనమైన వస్త్రాలు, ఇదివరకటి దినాలలో ఈ వ్యక్తి వెళ్ళి మాట్లాడితే అందరూ కూడా లోపడిపోయేవారు. ఈయన చూడండి ఏం చేస్తున్నారు అనగా జ్ఞాపకం చేసుకుంటున్నారంటే ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారు, పూర్వ దినాలు లాగున నేనుంటే ఎంత బాగుండేది. పూర్వం ఎలా ఉండేది అనగా పూర్వ దినాలలో దేవుడు నన్ను కాపాడేవాడు, పూర్వ దినాలలో దేవుడు నా బిడ్డలకు నాకు కంచెగా ఉండేవాడు, ఏ శత్రువు ఒకవేళ నా మీదకి వచ్చినా నా వరకు రాకుండా దేవుడే కార్యం చేసేసేవాడు, నా మీద ఏ కీడు రాకుండా ఓటం అనేది నా మీద రాకుండా దేవుడు నన్ను కాపాడుకునేవాడు, దేవుడు నన్ను రక్షించుకునేవాడు, నన్ను నెమ్మదితో నిలబెట్టేవాడు. కానీ ఈ రోజున నా చుట్టూ ఉన్న కంచిపోయింది, నా దేవుడు నాతో లేడు అని ఆయన కృంగిపోతున్నాడంట. పూర్వ దినాలు ఎలాగున్నాయి, అవి దేవుడు కాపాడుచుండినటువంటి దినాలు. అయితే దేవుడు కాపాడుచున్నటువంటి దినాలు అసలు ఎలాగున్నాయి ఆయన జీవితంలో, అవి దేవుడు కాపాడుచుండిన దినాలు చాలా బాగున్నాయి అంటున్నాడు కదా. నిజంగా దేవుడు ఒకవేళ కాపాడితే ఎలా ఉంటాడా మనిషి, దేవుడు కాపాడే దినాలు ఎలాగుంటాయి ఈరోజు మనం వాక్యం ద్వారా చూద్దాం. మొట్టమొదటిగా ముసలి వారు లేచి నిలబడి అధికారులు మాటలాడటం మాని నోటి మీద చెయ్యి వేసుకొని, చాలమ్మా చూడండి మీరు అక్కడ ఇంటికి వెళ్ళాక 5 నుంచి 11 వచనాలు చదివితే ఆయనకి గౌరవం ఉండేదంట. ఎప్పుడు దేవుడు ఆయనను కాపాడుచుండిన దినాలలో గౌరవము. ఇప్పుడు అదే బాధపడుతున్నాడు, ఈరోజు నాకు గౌరవం లేదు. ఎవరి దగ్గర గౌరవం లేదు, బయట దగ్గర ఎలాగ లేదు, భార్య దగ్గర కూడా గౌరవం లేదు, స్నేహితుల దగ్గర కూడా గౌరవం లేదు. చూడండి అందరి యొక్క అవమానాల మధ్యలో అలాగే ఉండిపోయాడు. కొర ప్రాణం మాత్రమే ఉంది ఆయన జీవితంలో. ఆయన అప్పుడు ఆశపడుతున్నాడు, కొర ప్రాణంతోనే దేవుడు నన్ను కాపాడుచుండిన దినాలు ఎంత బాగుండేవి, నేను ఎంత సంతోషంగా ఉండేవాడిని అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎలా ఉండే ఆ దినాలు అంటే ఇక్కడ చూస్తున్నాము, యవ్వనులు నన్ను చూసి దాక్కునేవారు కదా, అన్ని ఆలోచించుకుంటున్నాడు అంటే అంత గతమైపోయింది. ప్రస్తుతంలో ఏం లేదు, గతంలో ఎంత బాగుండేది, నేను ఎలా వస్తున్నానంటే చాలా అందరూ కూడా దాక్కునేవారు. అయ్యో ఆయన వస్తున్నారు, పెద్ద
పెద్ద ఆయన ఎదుటి మనం నిలబడకూడదని అలా తప్పిపోయేవారంట. చూడండి, గౌరవం ఎలా ఉంటుందమ్మా, వస్తున్నారు అనుకొని పక్కకి వెళ్ళిపోతారు కదమ్మా. అంటే ఏంటి, వాళ్ళ ఎదురుగా మనము నిలబడకూడదు, వాళ్ళకి మనం అడ్డు రాకూడదని పక్కకి అంత గౌరవం ఉండేది. ఇంకా ఎలా ఉండేది అనగా, ముసలి వారు లేచి నిలబడేవారు. ఈయన కంటే పెద్దవారు కూడా ఈయన వస్తున్నారంటే గబగబా లేచి నిలబడేవారంట. అంత గౌరవప్రదంగా ఉండేవాడంట యోబు. ఇంకా అధికారులు మాట్లాడటం మాని నోటి మీద చెయ్యి వేసుకుని, అధికారులు ఉన్నారంటే ఈయన వచ్చి ఒక మాట మాట్లాడుతుంటే ఇక అధికారులు ఒక మాట కూడా మాట్లాడేవారు కాదంట. ఆయన చెప్పారు కదా యోబు గారు, ఆయన చెప్పినప్పుడు ఇక మేమేం మాట్లాడతాము, ఆయనదే ఇంకా కరెక్ట్, ఆయనదే న్యాయము అని పక్కన ఉన్నటువంటి అధికారులు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడేవారు కాదంట. ఆయన ఒక మాట చెప్తే దాన్నే ఫాలో అయిపోయేవారంట. ఇంకా చూడండి, పిల్లలు చుట్టూ ఉండేవారు, వాళ్ళందరూ ఏమనేవారంట, పెద్ద వాళ్ళందరూ కూడా నువ్వు అదృష్టవంతుడివి అనేవారంట. యోబుని ఏమనేవారమ్మా, నువ్వు అదృష్టవంతుడివి యోబు, నీకు కష్టం లేదు, దుఃఖం లేదు, బాధ లేదు, ఎక్కడికి వెళ్ళినా విజయమే, గౌరవం ఉంది నీకు, నీ బ్రతుకులాగా ఎవ్వరికి ఉండదయ్యా, నువ్వు అదృష్టవంతుడు అనేవారంట. కానీ ఇప్పుడు ఆయన ఎలాగున్నాడు, దురదృష్టవంతుడిలాగా ఉన్నాడు. అందుకే ఆయన బాధపడుతున్నాడు. మునుపటి దినాలు ఎంత బాగుండేయో కదా, ఆ టైంలో నా దేవుడు నాకు ఖర్చుగా ఉండేవాడు, దేవుడు నన్ను కాపాడే దినాలు అవి. నిజంగా ఒకవేళ దేవుడు కాపాడితే ఏముంటది అనగా, చూడండి, మనకి గౌరవం ఉంటది. హల్లెలూయా. చూడండి, కాపాడుచుండినటువంటి దినాలలో అతనికి గౌరవం కలిగింది. దేవాది దేవుడు కాపాడుతుంటున్నప్పుడు ప్రస్తుతానికి మన జీవితాలు అత్యల్పంగా ఉన్నా, ప్రస్తుతానికి మన జీవితాలు స్వల్పంగా ఉన్నా, దేవాది దేవుడి యొక్క చేతులలో మనం ఉంటే, దేవాది దేవుడు మనల్ని కాపాడే రీతిలో మనం ఉంటే, దేవుడి యొక్క కంచెలో మనం ఉంటే, ఆ కంచెలో ఉన్నటువంటి ప్రజలు ఏమవుతారో తెలుసా, ప్రస్తుతానికి అవమానకరమైన పరిస్థితుల్లో ఉన్నా వారు ఖచ్చితంగా గౌరవానికి పాత్రులు అవుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటికైనా దేవాది దేవుడు వారిని గౌరవానికి పాత్రులుగా చేస్తారు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో యోసేపు గారి జీవితం మనం చూసినట్లయితే, యోసేపుతో దేవుడు తోడుగా ఉన్నాడు. యోసేపుతో దేవుడు తోడుగా ఉన్నాడు కనుకనే ఆయన యొక్క జీవితం గొంతలో పడిపోయినా దేవుడు లేపాడు. గొంతలో నుండి ఐగుప్తు దేశంలో అమ్మి వేయబడి, ఆయన మీద ఒక నింద వేయబడి చెరసాలలో వేయబడ్డాడు. చెరసాలలో నుండి కూడా దేవుడు లేపాడు. లేపి ఆయన ఎక్కడికి తీసుకుని వెళ్ళాడంటే, మొత్తం ఆ దేశానికి ఒక ప్రధానమంత్రి లాగా, ఫరో తర్వాత ఫరో అంతటి వాడిలాగా దేవాది దేవుడు అతన్ని హెచ్చించాడు. ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా యోసేపుని ఏం చేస్తున్నారమ్మా, గౌరవిస్తున్నారు. నీవే మాకు ఆధారం, ఎవరికైనా ఆహారం కావాలంటే యోసేపు గారి దగ్గరికి వెళ్తున్నారు. అప్పటి వరకు వాడు వీడు అనేవారు యోసేపుని. కానీ ఈ రోజున దేవుడి యొక్క చేతుల్లో ఉంటే కనుక మన జీవితాలు దినదినము వర్ధిల్లుతాయి. హల్లెలూయా. చూడండి, ప్రతి దినము కూడా ఎవరి చుట్టూ అయితే దేవుడు ఖచ్చితంగా ఉంటాడో, ఎవరికైతే దేవాది దేవుడు తోడుగా ఉంటాడో, ప్రస్తుత దినాలు ఎంత అత్యల్పమైనా సరే, ప్రస్తుతమైనటువంటి దినాలు ఎంత అయోగ్యమైనటువంటి స్థితిలో ఉన్నా సరే, దేవుడి యొక్క సన్నిధానంలో ఉండినటువంటి బిడ్డలు దినదినము వర్ధిల్లుతూనే ఉంటారు. హల్లెలూయా. గౌరవానికి పాత్రులుగా ఎంచబడతారు తప్ప దేవాది దేవుడు ఆయన చేతుల్లో ఉన్న వారిని ఎప్పుడూ కూడా విడిచిపెట్టరు. ఇక